బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో జవాన్ కి గాయాలయ్యాయి. కాంకేర్ జిల్లా చోటాబియాటి పిఎస్ పరిధిలో మార్కాబేడ అడవుల్లో జవాన్లు కూబింగ్ చేస్తుండగా రోడ్లపై మావోయిస్టులు అమర్చిన మందుపాత్రను గుర్తించారు. దాన్ని తొలగించగా పేలుడు సంభవించింది. ఛత్తీస్గఢ్ మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో జవాన్ కు గాయాలయ్యాయి. కాంకేర్ జిల్లా చోటాబియాటి పిఎస్ పరిధిలో మార్కాబేడ అడవుల్లో జవాన్లు కూబింగ్ చేస్తుండగా రోడ్డుపై మావోయిస్టులు అమర్చిన మందుపాత్రను గుర్తించారు. దాన్ని తొలగిస్తుండగా పేలుడు సంభవించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. గంగోత్రి ఇప్పటికే ఛత్తీస్గఢ్ లోని కాంకేరు నారాయణపూర్ జిల్లా సరిహద్దుల్లో ఏదైతే మైన్లు అదేవిధంగా మందుపాతలు ఉన్నాయనే సమాచారం మేరకు అయితే అటు భద్రతా బలగాలు అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ అంటే ఒక్కసారిగా అంటే ఐఈడీలను తొలగిస్తున్న నేపథ్యంలోనే ప్రమాదశాత్తు ఐఈడీ పేలింది. ఈ పేలుల్లో ముగ్గురు డిఆర్జీకి సంబంధించినటువంటి జవాన్లు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ ఘటన మొత్తం కూడా చోటేజ్ బేదియా ప్రాంతం పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో ఈ ఘటన అయితే జరిగిందని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇక నక్సలైట్లు అమర్చినటువంటి ఐడీలను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు అటు డిఆర్జీ బృందం ల్యాండ్ మైన్ నిర్వీర్యం ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే కాంకేర్ జిల్లాలోని చోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరక్కోడ తోడా ప్రాంతంలో సైనికులు అయితే గాలింపు చర్యలు ఇటు మైన్లు ఏదైతే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎంత కూడా పలానా చోట ఉన్నాయని మైన్లు ఉన్నాయని చెప్పడంతో వీరంతా కూడా ఆపరేషన్ అంటే తొలగింపు ఆపరేషన్ చేపట్టారు. కాంకేరు ఎస్పీ విషయాన్ని కూడా నిఖిల్ కచేరా కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నారాయణపూర్ కాంకేరు జిల్లాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా వీటినంతా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మార్చి 31న ఇటు రాష్ట్రంలో అంటే రాష్ట్రం మావోయిస్ట్ అయితే రాష్ట్రంగా కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ మైన్ల తొలగింపు ఆపరేషన్ సందర్భంగా ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఈ ఐఈడీ పేలుల్లో కాంకేర్ జిఆర్జీకి సంబంధించినటువంటి నలుగురు కూడా గాయపడ్డారు. అందులో ముగ్గురు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఇన్స్పెక్టర్ సుక్రామ్ వట్టి, అదేవిధంగా కానిస్టేబుల్ కృష్ణ కొమ్రా, అదేవిధంగా మరో కానిస్టేబుల్ సంజయ్ గల్ఫా పూర్తిగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అయితే గాయపడిన మరో సైనికుడు కానిస్టేబుల్ పరమానంద్ కొమ్రాను మాత్రం అత్యవసర చికిత్స నిమిత్తం ఇప్పటికే కాంకేర్ పోలీసులు అటు అంటే గుడారాలకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఇక్కడ కాంకేర్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి నిఖిల్ రకేషా కూడా తెలిపారు. అయితే బస్తర్ ఐజీ ఇప్పటికే సుందర పట్లింగ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దీన్ని ఖచ్చితంగా అటు భద్రతా బలగాలు తొలగిస్తున్న నేపథ్యంలో ప్రమాద శాస్త్రం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. గత కొన్ని నెలలుగా లొంగిపోయినటువంటి మావోయిస్టులు కార్యకర్తలు అందించిన సమాచారం మేరకే ఇతర ఆయుధాలు ఉన్నాయనే నేపథ్యంలో ఏంటంటే తొలగింపు చేపట్టాము. ఈ ప్రమాదంలో మాత్రం ముగ్గురు చనిపోవడం జరిగింది, మరొక గాయాలైనది అని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడెక్కడ అటు భద్రతా బలగాలకు అటు ఏ విధంగా ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు, వాటినన్నింటినీ కూడా గుర్తించి తొలగించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్ని అంతా కూడా కూంబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.